ముందస్తుపై సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. జెట్ స్పీడ్ తో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ నెల 7న హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్రగతి నివేదన సభను విజయవంతంగా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో దూకుడు పెంచిందని చెప్పాలి. ఈ నెల 7న హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఈ సభలో మాట్లాడతానని కూడా తెలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికలపై రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ ఆ దిశగా అడుగులు వేస్తుందని కూడా ఇతర రాజకీయ పార్టీలు చెప్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 7న భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది. అయితే ఇప్పటి వరకే 6న అసెంబ్లీ రద్దు అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 7న బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై అన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికే గతంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రచార అంశానికి సంబంధించి కూడా నేతలతో ఆయన మనసులో మాట పంచుకున్నారు. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో 7న జరిగే బహిరంగ సభకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా సమావేశం ఇవాళ సిద్దిపేటలో జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 7 నుంచి ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార శంకారాన్ని పూరిస్తారని మనకు సమాచారం అవుతుంది. కాంతి. ఓకే రాఘవేంద్ర. ముందస్తుపై సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. జెట్ స్పీడ్ తో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ నెల 7న హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 50 రోజుల్లో 100 నియోజకవర్గాలు సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు.